హాయ్ ఎవ్రీవన్, ఈఎంఆర్ఎస్ నోటిఫికేషన్ 2025 కి సంబంధించిన డీటెయిల్స్ గురించి అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము. సో దీనికి సంబంధించి ఏదైతే టీచింగ్ రిలేటెడ్ పోస్టులు ఉన్నాయో దానికి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి సో కంప్లీట్ గా మీకు ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ సీటెట్ కి సంబంధించి ఏదైతే డౌట్స్ ఉన్నాయో దాని గురించి కూడా ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో వితౌట్ ఎనీ లేట్ మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మీరు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. మనకి టోటల్ గా టీచింగ్ రిలేటెడ్ పోస్ట్ లో మనకి ప్రిన్సిపల్ పోస్ట్ ఒకటి ఉంది, నెక్స్ట్ పీజీటీ పోస్టులు అనేవి పడ్డాయి, నెక్స్ట్ టీజీటీ పోస్టులు అనేవి కూడా మనకి ఈ నోటిఫికేషన్ లో రావడం జరిగింది. మనకి ఈఎంఆర్ఎస్ అంటేనే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్. ఈ స్కూల్స్ అనేవి క్లాస్ 6 నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి మనకి ఈ నోటిఫికేషన్ లో పిఆర్టీస్ అంటే ప్రైమరీ టీచర్స్ అయితే ఉండరండి. సో మనకి డైరెక్ట్ గా టీజీటీ, పీజీటీ అండ్ ప్రిన్సిపల్ పోస్టులు మాత్రమే ఎప్పుడు రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. సో టోటల్ గా మనకి ఎగ్జామ్స్ అనేది 3 ప్యాటర్న్స్ లో జరుగుతుంది. సో టైర్ 1 ఒకటి, టైర్ 2 ఒకటి, నెక్స్ట్ మనకి ప్రిన్సిపల్ పోస్టులకు మాత్రమే ఇంటర్వ్యూ, దీన్ని మనం టైర్ 3గా చెప్పుకోవడం జరుగుతుంది. ప్రిన్సిపల్ పోస్ట్ కి సంబంధించి టైర్ 1 లో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుందో మనం డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ చూసుకుంటే సో టైర్ 1 టోటల్ గా మనకి డ్యూరేషన్ వచ్చి 2 hours ఉంటుంది. సో ఫస్ట్ పార్ట్ లో మనకి రీజనింగ్ అండ్ న్యూమరికల్ అబిలిటీ మీద సో 10 క్వశ్చన్స్ ఇస్తారు, దానికి మనకి 10 మార్క్స్ అలొకేట్ చేశారు. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్, సో దీనికి 10 క్వశ్చన్స్ కి 10 మార్క్స్ అనేది అలొకేట్ చేయడం జరిగింది. అకాడమిక్స్ అండ్ రెసిడెన్షియల్ ఆస్పెక్ట్స్ కి సంబంధించి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్ కి సంబంధించి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ లో ఇంగ్లీష్ కేమో మనకి 10 క్వశ్చన్స్ వస్తాయి, హిందీకి సంబంధించి 10 క్వశ్చన్స్ వస్తాయి. సో టోటల్ గా మనకి దీనికైతే 20 మార్క్స్ అలొకేట్ చేయడం జరుగుతుంది. సో టోటల్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ 2 hours ఆఫ్ డ్యూరేషన్. సో ఈచ్ పార్ట్ కి మనకి ఏమి టైం కాన్స్ట్రక్ట్ అనేది లేదండి. సో మనం ఈ 2 hours లో ఈ 100 క్వశ్చన్స్ అనేది మనం కంప్లీట్ చేయాలి. టోటల్ గా టైర్ 1 ఎగ్జామినేషన్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. అంటే సో ఎవరైతే టైర్ 1 ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వాళ్ళు టైర్ 2 అనేది నెక్స్ట్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ మాత్రమే వాళ్ళకి వస్తుంది. సో టైర్ 1 కి నుంచి 1:10 రేషియోలో సో టైర్ 2కి అయితే సెలెక్ట్ చేస్తారు. నెక్స్ట్ మనకి టైర్ 2 కి సంబంధించి సో ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, డిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి కూడా మనకి అకాడమిక్ అండ్ రెసిడెన్షియల్ ఆస్పెక్ట్స్ గురించి, అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫినాన్స్ కి సంబంధించి ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, డిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చి 15 క్వశ్చన్స్ 60 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. టోటల్ మనకి 55 క్వశ్చన్స్ వచ్చి సో 100 మార్క్స్ కి రావడం జరుగుతుంది. దీనికి వచ్చి మనకి డ్యూరేషన్ సో 3 hours అనేది ఇస్తారు. నెక్స్ట్ ఎవరైతే టైర్ 2 ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి పర్సనల్ ఇంటర్వ్యూ టైర్ 3 ఎగ్జామ్ గా జరుగుతుంది. సో దీనికి 40 మార్క్స్ అనేది అలొకేట్ చేశారు. సో టోటల్ వెయిటేజ్ క్యాలిక్యులేట్ చేసేటప్పటికి వచ్చి టైర్ 2 ఎగ్జామ్ కి సంబంధించి 80% తీసుకుంటారు. సో ఇంటర్వ్యూకి సంబంధించి 20% అనేది టోటల్ గా క్యాలిక్యులేట్ చేసి మనకి పోస్ట్ అనేది అలొకేట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనం పీజీటీ గురించి చూసేద్దాం. అదే మనకి టీజీటీ వాళ్ళకి సంబంధించి అయితే ఒక రీజనల్ లాంగ్వేజ్ కూడా వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. సో మోస్ట్లీ మనమైతే తెలుగు లాంగ్వేజ్ అనేది మనకు ఆప్షన్ గా ఉంది. సో దీన్ని తెలుగు లాంగ్వేజ్ 10 క్వశ్చన్స్ మనకి 10 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. సో టోటల్ లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ అనేది 30 మార్క్స్ అనేది టీజీటీ వాళ్ళకి ఇస్తారు. సో 30 మార్క్స్ లో ఖచ్చితంగా మనకి 12 మార్క్స్ వస్తేనే మనం ఈ లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ అనేది పాస్ అవుతాం. సో ఈ కాంపిటెన్సీ టెస్ట్ పాస్ అయితేనే సో మిగిలిన ఈ 5 పార్ట్స్ అనేది ఎవల్యూషన్ కి కౌంట్ చేసుకుంటారు. సో టోటల్ గా మనకి టైర్ 1 ఎగ్జామినేషన్ కి 2.5 hour టైం డ్యూరేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఎవరైతే టైర్ 1 క్వాలిఫై అవుతారో సో 1:10 రేషియోలో సో వాళ్ళని టైర్ 2 ఎగ్జామ్ అయితే వాళ్ళకి కండక్ట్ చేయడం జరుగుతుంది.
సో ఇది పూర్తిగా ఏదైతే మనం సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటామో సో దానికి సంబంధించిన క్వశ్చన్స్ మాత్రమే మనకి టైర్ 2 ఎగ్జామినేషన్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో మనం ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అయితే మనకి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ ఇస్తారు. సో ఈచ్ క్వశ్చన్కి మనకి 1 మార్క్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ డిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చి మనకి 15 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో దానికి టోటల్గా మనకి 60 మార్క్స్ అయితే అలొకేట్ చేశారు. సో ఎవరైతే టైర్ 2 ఎగ్జామ్ 100 మార్క్స్కి జరిగి సో దీనికి మనకి మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మెరిట్ లిస్ట్ అనేది ఏదైతే వస్తుందో వాళ్ళ జాబ్కి సెలెక్ట్ అయినట్టుగా ఉంటుంది. సో మనకి ఏదైతే ప్రిన్సిపల్ పోస్ట్కి ఇంటర్వ్యూ ఉంటుందో అది మనకి పీజీటీకి కానీ టీజీటీకి కానీ ఉండడం జరగదు. సో ఎవరైతే టైర్ 2లో మెరిట్గా ఎక్కువ మార్కులు సాధిస్తారో వాళ్ళకి ఈ జాబ్ అనేది రావడం జరుగుతుంది. ఇంకొకటి సో మనకి ఇందులో నెగిటివ్ మార్కింగ్ అయితే మనకి ఉందండి. సో బోత్ టైర్ 1 ఎగ్జామినేషన్లోనూ ఉంది, టైర్ 2 ఎగ్జామినేషన్లో ఉంది. 1/3 మార్క్ అనేది సో ఒక్క రాంగ్ ఆన్సర్కి గాను మనకి నెగిటివ్ మార్క్ అనేది కట్ అవుతుంది. మనకి పీజీటీకి సంబంధించి ఇన్ని సబ్జెక్ట్స్కు గాను మనకి పోస్టులు అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించిన డిజైర్డ్ క్వాలిఫికేషన్ వచ్చి మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్తో పాటు బిఎడ్ కూడా ఉండాలండి. సో బట్ సీటెట్ అనేది పీజీటీ పోస్టులకి అవసరం లేదు. సో మనకి పీజీటీ కంప్యూటర్ సైన్స్కి అయితే సో బిఎడ్ అవసరం లేదండి. కానీ ఏదైతే స్పెసిఫిక్ ప్రమోషన్స్ కావాలంటే మాత్రం మనం మళ్ళీ కానీ బిఎడ్ ఖచ్చితంగా అనేది మనకు కావాల్సి వస్తుంది. సో కంప్యూటర్ సైన్స్ పోస్ట్కి సంబంధించి ఎవరైతే ఎంఎస్సి ఎంసీఏ ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో చేసుంటారో సో వాళ్ళు పీజీటీ కంప్యూటర్ సైన్స్ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ మనకి టీజీటీ పోస్టులకు సంబంధించి హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, రీజనల్ లాంగ్వేజ్లో సో డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి. దీంతో పాటు కంపల్సరీగా మనకి బిఎడ్తో పాటు సీటెట్ అనేది కూడా క్వాలిఫై ఉండాలి. సో మనకి నోటిఫికేషన్ అప్లికేషన్ ఎండ్ అయ్యే డేట్కి అంటే 23 అక్టోబర్ టైంకి సో మనకైతే ఈ క్వాలిఫికేషన్స్ అనేవి పొసెస్ అయి ఉండాలి. సో చాలామంది నెక్స్ట్ డిసెంబర్లో వచ్చే సీటెట్ పాస్ అయిన తర్వాత సో మనకి దీని ఎలిజిబిలిటీ వస్తుంది కదా అని అంటున్నారు. సో వాళ్ళు ఎప్పుడైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో ఖచ్చితంగా ఈ కట్ ఆఫ్ డేట్ లోపల మనం ఈ సీటెట్ అనేది మనకు ఖచ్చితంగా క్వాలిఫై అయి ఉండాలి. నెక్స్ట్ మనకి టీజీటీ కంప్యూటర్ సైన్స్కి వచ్చి సో బీటెక్ చదివిన వాళ్ళు కానీ బీసీఏ చదివిన వాళ్ళు కానీ ఎవరైతే గ్రాడ్యుయేషన్లో కంప్యూటర్ సైన్స్ చదివిన వాళ్ళందరూ ఈ టీజీటీ కంప్యూటర్ సైన్స్కి ఎలిజిబుల్ అవుతారు. సో దీంతో పాటు మనకి ఆర్ట్ పోస్టులకు కానీ మ్యూజిక్ పోస్టులు కానీ లైబ్రరీ పోస్టులు కానీ సో పీఈటీ పోస్టులకు కానీ సో కంపల్సరీగా సో దానికి సంబంధించిన డిగ్రీ అయితే వాళ్ళు ఖచ్చితంగా క్వాలిఫై అయి ఉండాలి. సో ఎవరైతే ఈ పోస్టులకు సంబంధించి వీళ్ళైతే సీటెట్ అనేది రాయాల్సిన అవసరం లేదండి. సో ఓన్లీ అకాడమిక్ సబ్జెక్ట్స్కి మాత్రమే సీటెట్ అనేది జరుగుతుంది. అండ్ ఈ యాక్టివిటీస్కి రిలేటెడ్గా సీటెట్ అనేది వాళ్ళకి అవసరం లేదు. దానికి సంబంధించిన స్పెసిఫిక్ డిగ్రీ ఏదైతే మెన్షన్ చేస్తున్నారో అది పాస్ అయి ఉంటే మాత్రం సరిపోతుంది. నెక్స్ట్ చాలా మందికి ఒక డౌట్ ఉండేది ఏంటి అని అంటే సో టీజీటీ సోషల్కి సంబంధించి సో బీకామ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అని. సో బీకామ్ చేసిన వాళ్ళు టీజీటీ సోషల్ చేయడానికైతే ఎలిజిబుల్ కాదండి. సో పొలిటికల్ సైన్స్ కానీ హిస్టరీ కానీ జియోగ్రఫీ కానీ సో ఎకనామిక్స్ కానీ ఏదైనా 2 సబ్జెక్ట్స్ కంపల్సరీగా గ్రాడ్యుయేషన్ లెవెల్లో వాళ్ళు చదువు ఉండాలి. ఎవరైతే బీకామ్ చదువుతారో సో వాళ్ళకి ఈ జియోగ్రఫీ కానీ హిస్టరీ కానీ పొలిటికల్ సైన్స్ కానీ వాళ్ళ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉండదు. సో వాళ్ళు టీజీటీ సోషల్కి అయితే ఎలిజిబుల్ కాదండి. సో మిగిలిన స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏదైతే టీచింగ్ రిలేటెడ్ ఎగ్జామ్స్ ఉన్నాయో దానికి మాత్రమే బీకామ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. సో సెంట్రల్ రిలేటెడ్ నోటిఫికేషన్స్లో వేటిల్లో కానీ సో టీజీటీ సోషల్ రాయడానికి బీకామ్ వాళ్ళకి ఎలిజిబిలిటీ అనేది లేదు. ఈ ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ అనాలిసిస్ కానీ సో దీనికి సంబంధించిన క్వశ్చన్స్ కానీ కంటిన్యూస్గా మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.